అడగండి, అడుగుతాను మళ్ళీ తర్వాత వరుసగా. Praise the Lord. ఓకే, ఈ ఉదయకాలము సెషన్స్లో మనం ప్రాముఖ్యంగా ఈ మొదటి వర్తమానంలో సంఘం ద చర్చ్ అనేటువంటి అంశం మీద మనం ధ్యానం చేస్తాము. ప్రాముఖ్యంగా ఈరోజు రేపు అన్న చెప్పారు కదా, ద పర్పస్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క ఉద్దేశ్యము ఏంటి అనే దాని గురించి మనం ధ్యానం చేస్తాం. సో ఈరోజు ఈ రెండు వర్తమానానికి ప్రాముఖ్యమైనటువంటి 6 భాగాలుగా ఈ యొక్క భాగాన్ని లేకపోతే ఈ అంశాన్ని మనం చూడవచ్చు. సో ద చర్చ్, సంఘము, ఇట్స్ మీనింగ్, దాని యొక్క అర్థం ఏంటి అనేది మొట్టమొదటిగా మనం చూస్తాం. ద చర్చ్, ఇట్స్ ఆరిజిన్, సంఘము దాని యొక్క ఆరంభము, దాని యొక్క ఉనికి ఎక్కడ అనేది, దాని యొక్క ఆవిర్భావము గురించి మనం చూస్తాం. ద చర్చ్ అండ్ ఇట్స్ నేచర్, సంఘము దాని యొక్క స్వభావం, దాని యొక్క నేచర్ ఏంటి అనేది మనం చూస్తాం. 4వది ద చర్చ్ అండ్ ఇట్స్ మెటాఫర్స్, సంఘముకి ఏ పోలికలు ఇవ్వబడ్డాయి, సంఘం అనేటువంటి యొక్క అంశాన్ని దేనితోటి పోల్చి చెప్పడం జరిగింది బైబిల్లో, వాటిలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాలు ఏంటంటే మనం చూస్తాం. తర్వాత ద చర్చ్ అండ్ ఇట్స్ పర్పస్, సంఘము దాని యొక్క ఉద్దేశము, ద చర్చ్ అండ్ ఇట్స్ ప్రయారిటీస్, సంఘము దాని యొక్క ప్రాధాన్యతలు ఏమైనాయి. సో ఈ 6 భాగాలుగా ఈ 2 వర్తమానాలు మనం చూస్తాం. సో ఈరోజు మనకి ఉన్నటువంటి సమయంలో మనం క్లుప్తంగా ద చర్చ్ అండ్ ఇట్స్ మీనింగ్, ద చర్చ్ ఇట్స్ ఆరిజిన్, ద చర్చ్ ఇట్స్ నేచర్, దాని యొక్క స్వభావం, సంఘము దాని యొక్క అర్థం ఏంటి, దాని యొక్క భావం ఏంటి, దాని యొక్క ఉనికి, దాని యొక్క ఆరంభం ఏంటి, దాని యొక్క స్వభావం ఏంటి అనేది మనం చూద్దాం. రేపు ఇట్స్ మెటాఫర్స్, పర్పస్ అండ్ ప్రయారిటీస్, ఈ 3 రేపు భాగంలో మనం చూస్తాం. సో సంఘము అనగానే మనకు వెంటనే, ద చర్చ్ అనగానే వెంటనే మనకి గుర్తొచ్చేదంటే ఒక బిల్డింగ్ గుర్తొస్తుంది కదా. చర్చ్ అనగానే 4 గోడలు ఉన్నటువంటి ఒక బిల్డింగ్ మనం చూస్తాం. సంఘము అంటే అది ఒక బిల్డింగ్ కాదు. సంఘము అంటే ఏదో 4 గోడలతో కట్టబడినటువంటి ఒక కట్టడం కాదు, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ కాదు. సంఘము అంటే ఒక సిస్టమ్ అనేది కూడా ప్రాముఖ్యంగా కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. సంఘము అనే దానికి ఒక అబ్రివేషన్ CHURCH అనే దానికి ఒక అబ్రివేషన్ ఇట్లా ఇచ్చాడు అనమాట. C అంటే క్రైస్ట్ ఈజ్ ఇట్స్ ఫౌండర్ అండ్ ఇట్స్ హెడ్. క్రైస్ట్ ఈజ్ ఇట్స్ ఫౌండర్ అండ్ ఇట్స్ హెడ్. క్రీస్తు ప్రభువే దానికి ఫౌండర్, దాని యొక్క ఏమని చెప్పాలి, స్థాపించిన వాడు ఆయనే, దానికి నాయకుడు, హెడ్ కూడా ఆయనే. హెచ్ అంటే హోప్ ఈజ్ ప్రెజెంట్, నిరీక్షణ అనేది కలిగి ఉన్నటువంటిది. యు అంటే యూనివర్సల్లీ అవైలబుల్, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటిది సంఘం అని మనం చూస్తాం. ఆర్ అంటే మనం చూసినట్లయితే రిడీమ్డ్ ఆర్ ఇట్స్ మెంబర్స్, విమోచించబడిన వారు ఈ యొక్క సంఘంలో సభ్యులుగా ఉంటారట. సి అంటే మరలా క్రిస్టియన్స్
is a name, its word. క్రైస్తవులు అనేటువంటి పేరును ధరించినటువంటి వారుగా వాళ్ళు ఉంటారు. హెచ్, heaven is its destiny. పరలోకమే దాని యొక్క గమ్య స్థానం. సో కాబట్టి CHURCH అనేదానికి ఒక ఆయన చక్కని అసలు సంఘం అంటే ఏంటి అనే దాని గురించి వివరిస్తూ ఒక నిర్వచనం ఇచ్చారు. సరే చూస్తా, మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ స్లైడ్స్ కనిపిస్తా ఉన్నాయి. C అనేది క్రైస్ట్ ఈజ్ ఇట్స్ ఫౌండర్ అండ్ హెడ్. అది మత్తయి సువార్తలో 16:18 మనం చూస్తాం. దేవుడు చెప్తున్నాడు, నా సంఘమును నేను కట్టుదును. నేను కట్టుదును అన్నప్పుడు ఆయనే దానికి ఫౌండర్, ఆయనే సంఘములకు హెడ్ అనేది మనకి అర్థమవుతా ఉంది. తర్వాత హెచ్ అంటే హోప్ ఇస్ ప్రెజెంట్. తర్వాత అన్నిటికీ కూడా రెఫరెన్సెస్ ఇట్లా ఉంటాయి. వాటిని చదివించడానికి సమయం కుదరదు కాబట్టి మీరు ఫాస్ట్ గా ప్రతి ఒక్క పాయింట్ కూడా బిబ్లికల్ రెఫరెన్సెస్ ఉంటాయి. అవి మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. కనిపిస్తుంది. ఓకే, రెండోది సంఘాల గురించి మనం ఎందుకు ధ్యానించాలి, దాని యొక్క భావాన్ని ఎందుకు మనం గ్రహించాలి, ఎందుకు మనం ఇక్కడ కూర్చొని మనము సంఘము అనేటువంటి అంశం మీద ధ్యానం చేస్తున్నామంటే, మిగిలినటువంటి అన్ని యొక్క అంశాల కంటే అతి ఘనమైనటువంటి ఉన్నతమైనటువంటి బిబ్లికల్ బైబిల్ సంబంధమైనటువంటి అంశంగా మనం చూస్తా ఉన్నాం. ద చర్చ్ ఈస్ అ బైబిల్ సబ్జెక్ట్. సంఘము అనేది బైబిల్లో మనకి కనిపించినటువంటి ఒక అంశంగా ఉంటా ఉంది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఉంటా ఉంది. కాబట్టి ప్రత్యేక విశ్వాసం దాని గురించి అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాలు కనుక మనం చూసినట్లయితే, చర్చ్ అనేటువంటి ఒక మాట కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యము, లేకపోతే దేవుని సంఘము, క్రీస్తు శరీరము, క్రీస్తు యొక్క సంఘాలు అనేటువంటి నానా విధాలైనటువంటి ఈ మాటలు, సంఘాల గురించి ఇచ్చినటువంటి మాటలు బైబిల్ కొత్త నిబంధన గ్రంథంలో 212 సార్లు అవి రాయబడినాయి. అన్ని సార్లు ఆ మాటలు హెచ్చరిక చేయబడ్డాయి. అందుకనే ఏదైతే ఒక అంశం గురించి బైబిల్ అతి ఎక్కువగా ప్రస్తావనలోకి తీసుకొస్తా ఉందో అది ప్రాముఖ్యమైనటువంటి అంశం. దాని గురించి మనము అర్థం చేసుకోవాలి, ధ్యానించాలి. సో చూసినట్లయితే ద చర్చ్ అనేది 95 సార్లు, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది 68 సార్లు, ఈ విధంగా కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యం అనేటువంటి మాట ఇంకా బైబిల్లో అనేక సార్లు ప్రస్తావనలోనికి వస్తా ఉంది. యేసు క్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన మరలా తిరిగి రాబోతా ఉన్నారు అనేది మనం అందరూ నమ్మేటటువంటి సత్యం. దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మొట్టమొదటిసారిగా ప్రభు వచ్చినప్పుడు ఆయన మానవులందరి కొరకు ఒక రక్షణ కార్యాన్ని సంపూర్ణం చేసి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఈ యొక్క టైంలో ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, తన కొరకు ఒక సంఘాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. దేవుని కొరకు ఒక రాజ్యముగా దాన్ని అప్పగించడానికి, ఆ సంఘాన్ని మరలా ఆయన తీసుకోవడానికి మరలా రాబోతా ఉన్నాడు. అందుకనే ఒక భక్తుడు ఏమనంటే, ఇఫ్ ఎట్ ఆల్ క్రైస్ట్ ఈస్ కమింగ్ బ్యాక్, he is coming only for one purpose, that is for his church. యేసు క్రీస్తు ప్రభువారు మరలా తిరిగి రాబోతా ఉన్నాడంటే, ఈ భూమి మీద ఆయన చేయకుండా ఆపేసినటువంటి పని కానీ, సగం చేసి మరలా రెండోసారి వచ్చి ఇంకొక సగం చేయడానికి రావట్లేదు, లేకపోతే మునుపు వచ్చి చేసినటువంటి పనిలో ఇంకా ఏదో కొంచెం మిగిలింది కాబట్టి దాన్ని సంపూర్ణం చేద్దామని ఆయన రావట్లేదు. కానీ ఆయన లోకానికి వస్తానంటే ఒకే ఒక పర్పస్ ని, ఒకే ఒక ఉద్దేశం ఉంది, అదేంటే ఆయన యొక్క సంఘం కొరకే. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థలన్నింటిలో కల్లా ఒకే ఒకటి అతి విలువైనది, అతి మహిమకరమైనటువంటిది అంటే సంఘం.
ఉంది, ఈ లోకము దాని నటున గతించిపోతా ఉంది అని చెప్తా ఉంది. ఈ గతించిపోయేటటువంటి ఈ లోకములో నిత్యమైనటువంటిది ఏదైనా ఉందా అంటే అది కేవలం సంఘం. దాని వరకు యేసుక్రీస్తు ప్రభువు తిరిగి మరలా రాబోతా ఉన్నారు. అందుకనే ద గ్రేట్నెస్ ఆఫ్ ద చర్చ్, ఈ సంఘం యొక్క గొప్పతనం ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే, the church is the only body purchased with the blood of Christ. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం చేత కొనబడినటువంటి సంఘము, కొనబడినటువంటి ఒక బాడీ అనేది మనం చూస్తాం. అపోస్తల కార్యాలు 28లో మనం ఆ యొక్క మాటను చూస్తాం. The church is the only body for which Christ is its foundation. యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క సంఘానికి పునాది అయి ఉన్నాడు. Christ is the only body with Christ is its head. దానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు, సంఘానికి ఆయన నాయకుడు అయి ఉన్నాడు. ఎందుకనే ఓన్లీ బాడీ అనే మాటని నేను ఉపయోగిస్తున్నాను కాబట్టి అదే సంఘం యొక్క గ్రేట్నెస్ అనేది మనం చూస్తా ఉన్నాం. Church is the only body with perfect and everlasting laws. నిత్యమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క నిబంధనలతో కూడినటువంటి వ్యవస్థ కేవలం సంఘము ఒకటే. Church is the only body where its field or labor is universal. దాని యొక్క పొలము కానీ ఆ పొలంలో పనిచేసేటువంటి ఆ యొక్క కూలివారు కానీ విశ్వవ్యాప్తమైనటువంటి ఒక వ్యవస్థ భూమి మీద ఏదైనా ఉందా అంటే అది కేవలము సంఘము అనేది మనం చూస్తాం. అంతేకాదు మనం చూసినట్లయితే మెంబర్స్ వేర్ ద గ్రేటెస్ట్ నేమ్ బోర్న్ బై మెన్. మానవుడు ఈ లోకములో కలిగి ఉండగలిగినటువంటి అతి ఉన్నతమైనటువంటి బిరుదు లేకపోతే ఆ యొక్క టైటిల్స్ ఏంటంటే క్రైస్తవుడు, లేకపోతే దేవుని యొక్క బిడ్డ, విశ్వాసి, సంఘములో ఆయన శరీరంలో భాగములు అనేటువంటిది అతి ఉన్నతమైనటువంటిది అని చెప్తారు. Christ is a church is the only body which salvation is promised and its lost man. అంటే రక్షణ అనేది వాగ్దానం చేయబడింది. అది మన ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాము. అదేవిధంగా చర్చ్ ఇస్ ద ఓన్లీ బాడీ దట్ విల్ లాస్ట్ లాంగర్ దాన్ టైం. ఈ యొక్క కాలము గతించిపోతుంది కానీ, ఈ లోకము గతించిపోతుంది కానీ దాని తర్వాత కూడా సమయాన్ని దాటి కాలాన్ని దాటి కూడా నిత్యము నిలిచి ఉండేటటువంటి వ్యవస్థ ఏంటంటే సంఘం. అందుకనే ద చర్చ్ ఇస్ ద గ్రేటెస్ట్ బాడీ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల కంటే సంఘం అనేది గ్రేటెస్ట్ అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. వాట్ ఈస్ చర్చ్? సంఘము అంటే ఏంటి అని మనం చూసినట్లయితే, చర్చ్ అనేటువంటి యొక్క మాట ఎక్లీషియా అనేటువంటి ఆ యొక్క గ్రీక్ వర్డ్ నుంచి అది తీసుకోబడింది. ఎక్లీషియా. ఎక్లీషియా అంటే అర్థం ఏంటంటే బయటకు పిలువబడినటువంటి వారు, బయటకు పిలువబడినటువంటి వారు. మన యొక్క థీమ్, మనకు ఇవ్వబడినటువంటి యొక్క ముఖ్య ఉద్దేశంలో కనుక మనం చూసినట్లయితే సంఘము అంటే ఏంటంటే ప్రత్యేకించబడింది, బయటకు పిలువబడింది అని మనము చూడవచ్చు. ఎక్లీషియా అనేటువంటి ఈ వర్డ్ కాల్డ్ అవుట్. అందుకనే సంఘాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇట్స్ అ కాల్డ్ అవుట్ బాడీ. బయటకు పిలువబడినటువంటి ఒక వ్యవస్థ ఇది అనేది మనము చూస్తాం. ఓకే, ఈ యొక్క మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే ఈ పిలుపు ఎలాంటిది? దేవుడు మనల్ని బయటకు పిలుస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నాం. బయటకు పిలువబడినటువంటి ఆ యొక్క ప్రజలని ఎక్లీషియా, సంఘము అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. సో దేవుడు ఎలాంటి పిలుపుతో మనల్ని బయటికి పిలిచాడు, ఎక్కడి నుండి మనల్ని దేవుడు బయటికి పిలిచాడు, ఆ యొక్క పిలుపు యొక్క నేచర్, స్వభావం ఏంటి అనేది మనం కనుక చూసినట్లయితే, గాడ్ కాల్డ్ అవుట్ ఫ్రమ్ దేవుడే మనల్ని పిలిచాడు. we are called of God. It's a divine calling. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, దైవికమైనటువంటి పిలుపుతో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 5:10 వచనం మనం చూసినట్లయితే తన నిత్యమైనటువంటి మహిమకు దేవుడు మనల్ని పిలిచాడు అని మనం చూస్తా ఉన్నాం. తన నిత్యమైనటువంటి మహిమకు క్రీస్తు ప్రభువులో దేవుడు మనల్ని పిలిచాడు. ఇన్ క్రైస్ట్ అన్నప్పుడు సంఘములో ఆయన యొక్క శరీరములో మనం సభ్యులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడంట. ఎందుకంటే దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆయన తన యొక్క మహిమను, తన యొక్క నిత్యమైనటువంటి మహిమకు మనల్ని కూడా పాలిభాగస్తులు చేయడానికి, వారసులుగా చేయడానికి, ఆయన నిత్యమైనటువంటి మహిమకు సమానమైనటువంటి మహిమను మనకు ఆపాదించడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడంట. కాబట్టి
కాబట్టి దేవుడు మనల్ని బయటికి పిలిచెను అని చూస్తా ఉన్నప్పుడు అది దైవికమైనటువంటి పిలుపు, అది డివైన్ కాలింగ్ అనేది మనము మొట్టమొదటిగా చూస్తాం. అంతేకాకుండా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని బయటికి పిలిచినప్పుడు ఎందుకోసం పిలిచాడు అని కనుక చూస్తే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కనుక మనం చూసినట్లయితే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుతో సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు. అందుకనే God called into the fellowship of Christ. యేసు క్రీస్తు ప్రభువుతో సహవాసానికి, దేవునితో సమాధానంగా మనం ఉండడానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. అందుకనే it is a communion call అని చెప్తాం. దేవునితో మనము ఒకరితో ఒకరు అన్యోన్యమైనటువంటి సహవాసంలో కొనసాగడానికి దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఒకప్పుడైతే మనము దూరస్తులుగా ఉన్నాం, శత్రువులుగా ఉన్నాం, దేవుని ఎరగని వారుగా ఉన్నాం, దేవుని సమీపించలేనటువంటి ప్రజలుగా మనం ఉంటా ఉన్నాం. కానీ దేవుడు మనల్ని ఇప్పుడు పిలుస్తూ ఉన్నాడట. ఎందుకంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే రండి మన వివాదము తీర్చుకుందాము అని దేవుడు పిలుస్తున్నాడు. అక్కడి నుంచి కూడా మానవుని దేవుడు పిలుస్తూ ఉన్నాడట. దేవుడికో తెలుసా, పాపం ఎప్పుడైతే ఈ లోకంలోనికి వచ్చిందో మానవుని దేవునికి దూరం చేసింది పాపం. అది మొదలుకొని దేవుడు ఇంకను ఇప్పుడు కూడా దేవుడు మానవుని పిలుస్తూనే ఉన్నాడంట. దేనికంటే పోగొట్టుకున్నటువంటి ఆ సంబంధాన్ని తిరిగి ఇవ్వడానికి, పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క స్థానాన్ని మళ్ళా తిరిగి మానవుడికి ఇవ్వడానికి దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. ఎవరైతే ఆ పిలుపుకు ప్రతిస్పందించారో, ఎవరైతే ఆ పిలుపుని విని ఆ పిలుపుకు లోబడ్డారో వాళ్ళందరూ కూడా వేరు చేయబడ్డారు, వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. వాళ్ళందరినీ కలిపితేనే ఏమంటామంటే ఎక్లీషియా అంటారు. So ecclesia, the church, is nothing but a group of people responding to the call of God. దేవుడు ఇచ్చినటువంటి ఆ పిలుపుకి ఎవరైతే ప్రతిస్పందించి బయటికి వచ్చారో వాళ్ళనే సంఘం అని మనము పిలుస్తా ఉన్నాం. అందుకనే మొట్టమొదటిగా ఆయన నిత్య మహిమకు దేవుడు మనం పిలుస్తా ఉన్నాడు. రెండవది తన కుమారుడితో సహవాసానికి దేవుడు మనం పిలుస్తా ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే to be the children of God, దేవునితో పిల్లలు అవడానికి, దేవుని బిడ్డలుగా ఆయన మనల్ని పిలుస్తా ఉన్నాడు. అందుకనే ఈ పిలుపుని అంటే ఇట్ ఇస్ a relational calling అంటాం. అది సంబంధంతో కూడినటువంటి పిలుపు. ఒక సంబంధాన్ని కోరుకుంటూ ఆ సంబంధంలోనికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా డివైన్ కాలింగ్, రెండవది కమ్యూనియన్ కాలింగ్, మూడవదిగా మనం చూసినట్లయితే ఇట్స్ a రిలేషనల్ కాలింగ్. దేవుడు మనల్ని ఆయనతో నిత్యమైనటువంటి సంబంధాన్ని ఇస్తూ నా బిడ్డలు, నా పిల్లలు అని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకా called to be saints, పరిశుద్ధులుగా ఉండుటకు. కొరింథీ రాసిన పత్రికలో లేకపోతే అన్ని పత్రికల్లో మొట్టమొదట గ్రీటింగ్స్ రాస్తూ పౌలు ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుని ఏమంటారంటే మీరు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి మీకు ఈ విషయాలు నేను రాస్తూ ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. సో కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తాడంటే పరిశుద్ధులుగా ఉండుటకు, పరిశుద్ధమైనటువంటి పిలుపుతో, సేక్రెడ్ కాలింగ్, టు బి హోలీ, పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన పరలోక సంబంధమైనటువంటి ఆ నిత్యమైనటువంటి మహిమలో ఆయనతో పాటు మనం ఉన్నట్లుగా టు బి ఇన్ ద హెవెన్లీ బాడీ, అందుకని ఇది హెవెన్లీ కాలింగ్ అని చూస్తాం. సో కాబట్టి బయటకు పిలువబడినటువంటి వారుగా ఉన్న మనము ఆ పిలుపులో ఉన్నటువంటి ఆ యొక్క నేచర్, ఆ స్వభావం ఏంటి, ఎలాంటి పిలుపుతో దేవుడు మనం పిలుస్తున్నాడంటే అది ఒక డివైన్ కాల్ అని మనం చూసాం, ఇట్స్ అ కమ్యూనియల్ కాల్ అని చూసాం, ఫెలోషిప్ సహవాసంలోనికి రిలేషనల్ కాలింగ్ అని చూసాము, సేక్రెడ్ కాలింగ్ అని చూసాము, హోలీ కాలింగ్ అని చూసాము. అంతేకాకుండా అది హెవెన్లీ పరలోక సంబంధమైనటువంటి పిలుపు. కేవలం ఈ లోకం మధ్యకే ఉండడానికి దేవుడు మనం పిలవట్లా. మీరు బయటకు రండి, మీరు బ్రతికంత కాలం ఈ లోకంలో మీరు క్షేమంగా ఉంటారు, ఈ లోకంలో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, చనిపోయిన తర్వాత ఏంటో నాకు తెలియదు అన్నట్టుగా దేవుడు మనం పిలవట్లేదు. దేవుడు మనం బయటకు పిలిచినటువంటి ఆ పిలుపులో ఏముందంటే నిశ్చయమైనటువంటి ఆ ప్రణాళిక ఉంది. అందుకే అది హెవెన్లీ కాలింగ్ అని చెప్తా ఉన్నా. నేను ఫాస్ట్ గా వెళ్తున్నానా? అర్థమవుతుంది అందరికి? అర్థమవుతుందా? కొంతమంది ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉన్నారు, ఇంకెప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు. ఫాస్ట్ గా ఉందా? నాకున్న స్లైడ్స్ కవర్ చేయాలి, ఫాస్ట్ గా వెళ్ళాలి నేను. సరే స్లోగా వెళ్తాను, నాకు వెంటనే డౌట్ వచ్చింది, మీ ముఖాలు చేస్తున్నాను. ఓకే, తర్వాత పిలువబడినటువంటి వారు
మరలా మనం చూసినప్పుడు ఏ విధంగా దేవుడు మనం పిలిచాడు, హౌ వి ఆర్ కాల్డ్, ఏ విధంగా మనం పిలువబడ్డామని చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన పొందినటువంటి ఆ యొక్క శ్రమలు, ఆయన పొందినటువంటి ఆ శిక్ష, లేకపోతే కలువరి శిలువలో ఆయన చేసి ముగించినటువంటి ఆ కార్యము ద్వారా దేవుడు మరలా మనల్ని పాపము ద్వారా దేవునికి దూరమైపోయినటువంటి లోకంలో ఉన్నటువంటి మనల్ని ఆయన దగ్గరకు పిలుచుకోవడానికి అది సాధ్యమైంది. దేవుడు ఏదో జస్ట్ వచ్చి మరలా రండి ఏం పర్లేదులే అన్నట్టుగా దేవుడు పిలవట్ల. పాపం అనేది దేవుడి నుంచి మనల్ని దూరం చేసింది. దేవునికి మనం నిత్యమైనటువంటి ఆ ఎడబాటులోకి వెళ్ళిపోయాం. ఆ తర్వాత దేవుడు వచ్చి ఏం పర్లేదులే మరలా రండి నా దగ్గరికి అని చెప్పట్లా. దేవుడు మరలా మనల్ని ఆయన దగ్గరికి తీసుకోవడానికి, ఆయన దగ్గరికి పిలవడానికి, ఇందాక మనం చెప్పినట్లుగా అది నిత్యమైనటువంటి పిలుపని, సంబంధంతో కూడినటువంటి పిలుపని, ఆ సంబంధాన్ని తిరిగి మనకి ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించవలసి వచ్చింది. అప్పుడు మాత్రమే అది పాసిబుల్ అయింది. ఇట్స్ పాసిబుల్, ఇట్స్ మేడ్ పాసిబుల్ ఓన్లీ బై ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు పొందినటువంటి ఆ శ్రమల ద్వారా మరలా తిరిగి మనం దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నాం. అంతేకాకుండా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నాకు ఏమన్నా చెప్పాడు కదా, మొట్టమొదటిగానే దేవుడు ఏం చేశాడంట, వెలుగును సృష్టించాడు, వెలుగును చీకటిని వేరు చేశాడు. వెలుగును చీకటిని వేరు చేసి అక్కడే దేవుడు అంటున్నాడు, వెలుగుకి చీకటికి ఒక పొత్తు లేదు అనేది దేవుడు చెప్పాడు. క్రియేషన్ లోనే మనం చూసాం. ఆ తర్వాత క్రియేషన్ లోనే కాదు, రీక్రియేషన్ లో కూడా అదే జరుగుతుంది. మానవుడు పడిపోయి దేవునికి దూరం అయిపోయినప్పుడు యేసు క్రీస్తు ప్రభువులో తిరిగి జన్మించి మనం నూతన సృష్టిగా చేయబడినప్పుడు దేవుడు మరలా చెప్తుంది అంటే, ఇక నీకు చీకటితో సంబంధం లేదు, నువ్వు వెలుగు సంబంధం కాబట్టి వెలుగులోనికి రా. God wanted to separate again darkness and light. Not only in creation, but also in recreation in Christ. God wanted to separate light and darkness. చీకటిని వెలుగును దేవుడు ప్రత్యేకపరచాలనుకుంటా ఉన్నాడు. అందుకనే పేతురు అంటా ఉన్నాడు, మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మీరు పిలువబడ్డారు అని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమ సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఈ పిలుపులో ఉన్నటువంటి నిరీక్షణ ఏంటయ్యా అని కనుక మనం చూసినట్లయితే, ఈ యొక్క పిలుపు అనేది పాపులమైనటువంటి పతనమైనటువంటి మనల్ని దేవుడి దగ్గర యోగ్యులుగా చేస్తా ఉన్నట. దాన్ని చెప్తూ పౌలు ఏమంటాడంటే, పూర్వము దూషకులను, హింసకులను, హానికరుడైనటువంటి నన్ను అంటా ఉన్నాడు. పౌలు తనని ఏమనుకుంటానంటే, నేను దూషకులను, హింసకులను, హానికరులను అయినా సరే నన్ను నమ్మకమైనటువంటి వానిగా ఎంచి నన్ను పిలిచాడు దేవుడు. సో ఈ పిలుపు మనల్ని ఏం చేస్తామంటే, దేవుని ఎదుట మనల్ని యోగ్యులుగా ఎంచుతూ ఉందట. దేవుని ఎదుట మనల్ని యోగ్యులుగా నిలబెడతా ఉంది. అంతేకాకుండా మనము ఆశీర్వాదానికి వారసుల గుట్టుకు పిలువబడ్డాము అని పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూస్తాం. ఎందుకు మనం పిలువబడ్డామంటే ఆశీర్వాదములకు వారసులు అవడానికి, శపిత